ఇదండి రెడీ అయిపోయింది కూర. గ్రేవీ లాగా అంటే ఇట్లా తిప్పుకోవాలి. తిప్పితే ఉల్లిపాయ గుజ్జు, ఉల్లిపాయ ఉడకుద్ది అనమాట. కూర రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉడకని, ఇంకా కొద్దిగా. ఇదిగండి రెడీ అయిపోయింది గొరకల కూర. ఎగురు గొరకల కూర, ఇది ఎగురు అనమాట. ఇది అంటే నాటు గొరకలు. నాటు గొరకలు నిన్న గాలం వేసామండి. ఇది నిన్న గాలం వేసాం. వీటిని నాటు గొరకలు రెడీ. ఇదిగో కూర ఉడికిపోయింది. నాటు గొరకల కూర బాగా ఎగిరిపోయింది. చక్కగా అట్ట ఎగిరితే బాగుంటది. ఎగిరిపోవాలన్నమాట. ఉల్లిపాయ వేసి చక్కగా ఎగరబెట్టుకుంటే పులుసు అయినా బాగానే ఉంటది. కొంతమంది పులుసు పెట్టుకుంటారు, కానీ నాకు ఇష్టం ఉండదు పులుసు. ఎగరబెట్టుకుంటే బాగుంటది. చూస్తే కాదు, సర్ప్రైజ్ పడండి. చక్కగా లైక్ కొట్టండి, బెల్ కొట్టండి, సరేనా? మా పాప శ్రమపడి చేస్తుందండి. మీ అందరూ దయచేసి లైక్ కొట్టండి. సరే, ఓకే. ఇది మా పాప. నేను అనుకుంటే వీడియో తీసుకుంటది అనమాట. ఇక్కడికి వచ్చింది పుట్టింటికి. మా ఇల్లు బాగోదండి, చిన్నిల్లే, గల్లిల్లు మా ఇల్లు. చూసారు కదా, నాటు గొరకల చేపల ఇగురు వీడియో అయితే తయారు చేసే విధానం ఇదేనండి. మా ఊరు స్టైల్లో ఇలాగే వండుకుంటాం మేము. ప్లీజ్ నాకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అండ్ బిల్ కొట్టండి. నేను పెట్టేయని నోటిఫికేషన్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కూర పడిపోతుంది, పట్టుకోవాలి.